హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోడ్ ట్రిప్ 98. మనమైతే ఈరోజు బేలూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయంకి వచ్చేసాము. ఇంతకుముందు వీడియోలో నేను మీకు హౌసలేశ్వర టెంపుల్ని, అదే హాలేబీడు టెంపుల్ అని కూడా అంటారు, ఆ వీడియోని అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళకి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. ఈ రోజైతే మనం బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. దీని లోపల కట్టడాలు, నిర్మాణాలు, దేవాలయం యొక్క అవుట్లెట్ మొత్తం చూడ్డానికి హాసలేశ్వర టెంపుల్ కన్నా బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం అయితే చాలా బాగుంది. నేను చూస్తున్నాను కదా, ఇక్కడ చూడండి, శిలలు హాసలేశ్వర టెంపుల్ కన్నా చాలా బాగా చెక్కారు. ఈ బేలూరు టెంపుల్ హాసలేశ్వర టెంపుల్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. హాసలేశ్వర టెంపుల్ని విజిట్ చేసిన వారు ఖచ్చితంగా బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోండి. ఈ చెన్నకేశ్వరుడు దేవుడు ఒక విష్ణు రూపం. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడి ఉంటుంది. ఈ బేలూరు ఆలయ సముదాయం సమీపంలోని హాలేబీడులోని హౌసలేశ్వర ఆలయం మరియు సోమనాథపురంలోని కేశవ ఆలయంతో పాటు హోయసల పవిత్ర బృందాలలో భాగంగా యునెస్కో 2023లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. నేనైతే ఇక్కడ ఆలయం గర్భగుడి ముందున్న పైకప్పును చూపిస్తున్నాను. చూడండి, నటరాజస్వామి భంగిమను ఎంత చక్కగా తీర్చిదిద్దారో చూడండి, ఆ శిల్పి ఏ విధంగా చెక్కాడో. నేనైతే ఇప్పుడు ప్రవేశ ద్వారం వద్ద చెక్కిన శిల్పాలను చూపిస్తున్నాను. ఈ ప్రవేశ ద్వారం వద్ద పౌరాణిక జంతువులతో కూడిన ఖగోళ దేవతలను, అలాగే 2 ద్వారపాలకులను కూడా అద్భుతంగా చెక్కారు. లోపల భాగంలో ఉండే దేవాలయ అవుట్లెట్ నేను మీకు చూపిస్తున్నాను. మేమైతే వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాము. ఆ టైంలో దేవుడికి అలంకరణ హారతి కోసం దర్శనాలు అయితే మూసేశారు. దర్శనం లోపల అలంకరణ జరుగుతుంది కాబట్టి నేను మీకు అంతలోపు ఈ వీడియోని తీశాను. ఈ చెన్నకేశ్వర ఆలయానికి 3 ప్రవేశాలు ఉన్నాయి మరియు వాటి తలుపులకు ఇరువైపులా ద్వారపాలకులు అని పిలువబడే శిల్పాలు కూడా ఉన్నాయి. సెంట్రల్ హాల్ నిజానికి గర్భగుడి ఉన్న పశ్చిమం మినహా అన్ని వైపులా తెరిచే ఉంటుంది. అయితే తర్వాత అన్ని వైపులా తెరలతో మూసివేయబడుతుంది. ఈ నవగంగా మందిరంలో మొత్తం 48 స్తంభాలు ఉన్నాయి. మధ్య 4 తప్ప మిగతావన్నీ ప్రత్యేకమైన రీతిలో చెక్కబడ్డాయి. చూడండి, చెన్నకేశ్వర స్వామి దర్శనం కోసం అయితే ఓపెన్ చేశారు. క్రీస్తు శకం 1116లో చోళులపై సాధించిన విజయాలకు గుర్తుగా ప్రసిద్ధ హోయసల రాజు అయిన విష్ణువర్ధనుడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడు. అలాగే దీనిని విజయనారాయణ అని కూడా పిలిచేవారు. ఈ ఆలయాన్ని సబ్బురాయితో నిర్మించారు. ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ రాయి భూమిలో ఉన్నంత వరకు మృదువుగా ఉంటుంది, బయటికి తీసిన కొంతకాలానికి గట్టిగా తయారవుతుంది. ఈ రాయికున్న ప్రత్యేకత వల్లే ఈ శిల్పాలను అద్భుతంగా చెక్కారు. అప్పటి వారు ఈ రాయిని గుర్తించి వినియోగించడం చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఈ దేవాలయాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ బ్లాక్స్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసి లాక్ చేస్తారు. వీటిని నిర్మించడానికి ఎటువంటి బాండింగ్ మెటీరియల్స్ యూజ్ చేయలేదు, లైక్ సిమెంట్, కాంక్రీట్ ఎక్సెట్రా. ఇక్కడ చేసినాను కదా, ఈ అద్భుతమైన చిత్రాన్ని చూడండి. ఒకే చిత్రంలో ఎంత బాగా చెక్కారో, చిన్న చిన్న విగ్రహాలలా. చూడండి, నాకైతే ఈ టెంపుల్లో నచ్చింది ఈ చిత్రం. దీన్ని చూడ్డానికైనా పదే ఈ దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకు అంటే ఎండకి, వానకి ఈ శిల్పాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. మేమైతే హౌసలేశ్వర టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడి నుంచి నెక్స్ట్ కుక్కీకి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి, అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
and don't forget to press the bell icon for more updates. Bye bye.